హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీ మ్యాంగో జామ్. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీ అండ్ క్విక్గా ఈ జామ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ జామ్ని ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా 3 to 4 months ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో కిడ్స్ ఉంటే అది 1 monthలో ఫినిష్ చేసేస్తారు. సరే, మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేయండి. మరి ఈ జామ్ కోసం ఇక్కడ నేను 2 మ్యాంగోస్ తీసుకున్నాను. ఈ మ్యాంగో స్కిన్ పీల్ చేసి పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఇందులో కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా ఈ మ్యాంగో పీసెస్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని ఇప్పుడు ఒక ప్యాన్లో వేసుకోవాలి. ఈ మ్యాంగో ప్యూరీని ప్యాన్లో వేసుకున్నాక స్టవ్ పైన పెట్టక ముందు ఇందులో 1 cup షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ యాడ్ చేసి ఒక 5 minutes పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టడం వల్ల ఇందులో షుగర్ మెల్ట్ అవుతుంది. షుగర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఆ ప్యాన్ని స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇక్కడ నేను 2 మ్యాంగోస్ కోసం 1 cup షుగర్ని యాడ్ చేశాను. మీరు తీసుకునే మ్యాంగోస్ని బట్టి మీరు షుగర్ క్వాంటిటీని యాడ్ చేసుకోండి. ఈ జామ్ని కుక్ చేస్తున్నంతసేపు స్టవ్ని లో టు సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. జామ్ కాస్త చిక్కగా అవుతుంది అన్నప్పుడు అందులో 1 లెమన్ జ్యూస్ తీసి వేసుకోవాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల జామ్ పాడవకుండా ఉంటుంది. మీకు లెమన్ అవైలబుల్గా లేకపోతే దీంట్లో వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 1 spoon వేసుకుంటే సరిపోతుంది. జామ్ కాస్త చిక్కగా అవుతుంటే ఇలా బబుల్స్గా వస్తుంది. అప్పుడు బయటికి చిల్లే అవకాశం ఉంది. సో కొంచెం కేర్ఫుల్గా లిడ్ని ఇలా పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా జామ్ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. జామ్ కాస్త చిక్కగా అవుతుంది అనిపించినప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఇలా వేసినప్పుడు అది కదలకుండా ఉంటే అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. జామ్ని చెక్ చేసి చూస్తే కాస్త స్టిక్కీగా ఉండాలి. ఇప్పుడు ఈ జామ్ కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 to 4 months ఈజీగా ఉంటుంది. ఇలాంటి ఒక గ్లాస్ జార్ తీసుకొని ఇందులో జామ్ ఫిల్ చేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా ఫ్రెష్గా జామ్ రెడీ అయిపోయిందో. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందుతాయి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.